ఈరోజే సోమవారం. ఆ మహాశివయ్యకు ఎంతో ప్రీతికరమైన విశేషమైన రోజు. ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సతీదేవి యుక్త వయసులో ఆ శంకరుని పట్ల మక్కువ పెంచుకుంది, ఫలింప చేసుకుంది. మహాశివుడు సతిని మెచ్చి వరించాడు. తండ్రికి సతీదేవి పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడం ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అయినా సతీదేవి ఏమీ లక్ష్య పెట్టకుండా వివాహం చేసుకుంది. శివుడు ఏమీ లేని బికారి అని, శ్మశానంలో తిరుగుతాడని, శరీరం మీద బూడిద తప్ప ఏం ఉండదని దక్షుడికి చాలా చిన్న చూపు. ప్రయాగలో మునీశ్వర్లు జరిపిన యాగానికి అనేక మందితో పాటు దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు. ఆయన్ని అందరూ సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. కానీ మహాశివుడు మౌన ముద్రలో ఉండి దక్షుణ్ణి పట్టించుకోలేదు. అది దక్షుడికి తీరని అవమానంగా తోచింది. బికారి అయిన ఆయనకి ఇంత అహంకారం ఏమిటి అని ఆగ్రహించాడు దక్షుడు. కోపావేశంతో విపరీతంగా నిందించాడు. దాంతో నందీశ్వరుడికి కోపం ముంచుకొచ్చి దక్షుణ్ణి శపించాడు. అప్పుడు దక్షుడు రుద్రగణాలకి తిరిగి ప్రతిశాపం పెట్టాడు. అయినప్పటికీ దక్షుడికి కోపం తీరలేదు. శివుణ్ణి అవమానించేందుకు పనిమాల మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు దక్షుడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు, కానీ కూతురైన సతీదేవిని, అల్లుణ్ణి పిలవలేదు. తండ్రి యజ్ఞం తలపెట్టింది శివుణ్ణి అవమానించేందుకని సతీదేవికి తెలియదు కదా. తమను యజ్ఞానికి పిలవడానికి ఎంతో బాధపడింది. కానీ పుట్టింటి వారు పిలిచేదేమిటి అని తనకు తానే సర్ది చెప్పుకుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా పలికాడు. చూడు సతీ, నీ తండ్రి నన్ను కాదు కదా, కనీసం కూతురు అయినా నిన్ను కూడా పిలవలేదు. పిలవని పేరంటానికి వెళ్ళడం తగదు. వెళ్తే నీకు పరాభవం తప్పదు అంటూ వాదించినా వినకుండా నచ్చచెప్పి వెళ్ళింది. శివుడు ఎన్ని విధాలుగా చెప్పినా వినిపించుకోలేదు సతీదేవి. పుట్టింటి మీద మమకారాన్ని చెప్పుకోలేకపోయింది. దక్ష యజ్ఞానికి వెళ్ళి తీరుతానని పట్టుబట్టింది. అంగీకరించక తప్పలేదు శివుడికి. సరే వెళ్ళు అన్నాడతడు. సతీదేవి ఒంటరిగా బయలుదేరింది. ఆమె అలా ఒంటరిగా బయలుదేరడం ప్రమదులకి ఆందోళన కలిగించింది. ఇంతమంది ఉన్నా ఎవరూ లేని దానిలా సతీదేవి ఒంటరిగా పుట్టింటికి పయనం అవ్వడం బాధ కలిగించింది వారికి. కాలి నడకన వెళ్తుండగా సతీదేవిని చూసి కళ్ళు చెమర్చుకున్నారు. తప్పు, ఇది భావ్యం కాదు అనుకున్నారు. కూడబలుక్కున్నారంతా. కానుకలు, వాహనాలు, వాయిద్యాలు సమకూర్చుకున్నారు. ఈలోపు సతీదేవిని చక్కగా అలంకరించారు. నంది వాహనంపైన కూర్చోబెట్టారు. పదమ్మ అంటూ ఆమె వెంట తరలి వెర్రారు. అంతా దక్షిణి యజ్ఞవాటికకు చేరుకున్నారు. యజ్ఞం మహావైభవంగా జరుగుతుందక్కడ. సమస్త దేవతలు, మునులు కొలువు తీరి ఉన్నారు. అంతటా వేదఘోష వినిపిస్తుంది. చూసి పొంగిపోయింది సతీదేవి. యజ్ఞశాలలోకి ప్రవేశించింది. అయినవారు, అమ్మ వంకవారు గుంపులు గుంపులుగా ఉన్న సతీదేవిని ఒక్కరు వచ్చావా తల్లి అంటూ పలకరించలేదు. పలకరిస్తే ప్రమాదం అన్నట్టుగా ఊరుకున్నారంతా. దక్షుడు అస్సలు పట్టించుకోలేదు. కన్నెత్తి కూడా కూతుర్ని చూడలేదు. బాధపడింది సతీదేవి. తల దించుకొని నిలబడింది. అంత దూరం నుంచి తల్లి గమనించిందని పరుగున వచ్చింది. సతీదేవిని గట్టిగా కౌగిలించుకుంది. వచ్చావా తల్లి, రావేమో అనుకున్నాను అంది. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు కదా అంది. చీర కొంగుతో కూతురి ముఖాన్ని తుడిచింది. తల్లి ఎప్పుడైతే సతీని చేరదీసిందో అప్పుడు ఇక ప్రమాదం లేదనుకొని తోబట్టువులంతా కూడా చుట్టుముట్టారు. ఆమెను అభిమానంగా పలకరించారు. రారా అంటూ సరసన కూర్చోబెట్టుకునేందుకు సిద్ధపడ్డారు. కూర్చోలేదు సతీ. కళ్ళెర్ర చేసుకొని నిలబడింది. అమ్మ అక్కున చేర్చుకుంది. తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోతుంది సతీదేవి. తోబట్టువులంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చారు. వారందరినీ పేరు పేరున పిలిచి తన భర్తని పిలవకపోవడాన్ని భరించలేకపోయింది ఆమె. మండుతున్న కళ్ళను ఒక్క క్షణం మూసుకొని తెరిచింది. నిప్పు కణాల్లాగా, నెత్తురు చుక్కల్లాగా సతీదేవి కన్నీటి బొట్లను జలజల నేలరాలాయి.
చూశారది. ప్రమదులు కోపంతో ఊగిపోయారు. దక్షుణ్ణి వధించేందుకు కత్తులు దూశారు. వారిని వాదించింది సతీదేవి. తండ్రిని కోపంగా చూస్తూ ఇలా పలికింది. మదాంధుడివై నా భర్త శివుడిని ద్వేషిస్తున్నావు. నీకిది మంచిది కాదు తండ్రి. సర్వేశ్వరుడు నా భర్త ఎక్కడ? అధమాధవుడి నువ్వెక్కడ? నా భర్తకు ఆవిర్భాగం లేకుండా చేస్తావా? మమ్మల్ని అవమానిస్తావా? దీనికి ఇంతకింత అనుభవిస్తావు నువ్వు. నీ తనమున పుట్టిన పాపాన్ని నేను భరించలేను. నాకు ఈ శరీరం వద్దు. ఇప్పుడే ఈ క్షణమే ఈ శరీరాన్ని వదిలివేస్తాను. పవిత్రురాళ్ళు అవుతారు. అయోమయంగా ఆందోళన చూస్తున్న మునులను, దేవతలను గడగంట చూసి కూసలు పరిచింది సతీదేవి. ఇక ఉత్తర దిశ కూర్చొని కళ్ళు మూసుకుంది. చిత్తం పరమశివుడి అధీనం చేసి నవరంధ్రాల్లో బంధించింది. మహాయోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది. పంచ ప్రాణాలను వాటి పూర్ణ స్నానంలో నుంచి కదిలించింది. దాంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమైపోయింది. ఆమె అలా దహనమైపోవడమేంటి? ముల్లోకాల్లోనూ ఆహాకారాలు చెలరేగాయి. భయంతో సమస్త భూత కొట్టి కంపించింది. దక్షుణ్ణి అంతా కూడా అసహించుకున్నారు. ప్రమదులు వారికి ఆగలేరు. యజ్ఞవాటికలో ఉన్న అందరినీ చంపేందుకు సిద్ధమయ్యారు. ఇది భృగు మహాముని గమనించి ఋషుల్ని కాపాడేందుకు దక్షిణాగ్నిలో అవిచార హోమం చేశారు. ఆ హోమ ఫలితంగా భృగునామకములు దేవతలు వేలాదిగా పుట్టుకొచ్చారు. యజ్ఞశాలలోని కొలువులని ఆయుధాలుగా ధరించి దండెత్తి వచ్చిన ప్రమదులను ఈదుకున్నారు. వారిని కుట్టని చోట కొట్టకుండా కొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టారు. యోగ సమాధిలో ఉన్న శివుడికి సంగతంతా తెలిసింది. యోగాగ్నిలో సతీదేవి దేహత్యాగం, ప్రమదుల పరాజయం తెలిసి కోపంతో తెచ్చుకున్నాడు అతడు. కళ్ళు తెరిచి చూశాడు. దిక్కున లేచి నిల్చున్నాడు. వేళ తాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సును జటను పెట్టి తెంచి భూమి మీదికి విసిరాడు. భయంకరంగా సింహంలా గర్జించాడు. చూస్తూ ఉండగానే జడ నుంచి మంటలు చెలరేగాయి. అంతే ఎత్తున లేచాయి. ఆకాశాన్ని దహించేటట్టుగా నాలికలు చాపాయి. ఆ మంటల్లో నుంచి వీరభద్రుడు పుట్టాడు. 1000 చేతులు, భయంకరంగా కూరలు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరుగుతున్న కళ్ళు, అగ్నిజ్వాలలో ఎగిసిపడుతున్న జడలు, 1000 చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరవీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు. దేవా, ఆజ్ఞ అన్నాడు. తక్షణం నువ్వు ప్రమద గణాలతో బయలుదేరి దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి. బ్రాహ్మణ తేజం నిన్నేమీ చెయ్యలేదు. నా అంశతో పుట్టిన నీకు ఎక్కడ ఎదురుండదు. వెళ్ళు అని ఆజ్ఞాపించాడు శివుడు. లేచి నిలుచున్నాడు వీరభద్రుడు. శివుడికి ప్రదక్షిణం చేశాడు. పెద్దగా కేకలు పెట్టాడు. అతడి కేకకి సకల లోకాలు తల్లడిల్లాయి. గాయాల పాలై కసితో ఉన్న ప్రమద గణాలను చూశాడు. పదండి అన్నట్టుగా కళ్ళెగరేశాడు. కదిలాడు అక్కడి నుంచి. వీరభద్రుడు నడుస్తూ ఉంటే మృత్యుతో జగమంతా కూడా నిండిపోయింది. దక్షుడి యజ్ఞ వాటికకు చేరుకున్నాడతడు. వీరభద్రుని చూస్తూనే దక్షుడు సహా దేవతలు, మునులు గజగజ వణికిపోయారు. వీరభద్రుడిని అండ చూసుకొని ప్రమదులు రెచ్చిపోయారు. యజ్ఞశాలని ధ్వంసం చేశారు. హోమగుండాల్ని చల్లార్చారు. వేదికలని పెకిలించి వేశారు. హోమ ద్రవ్యాల్ని విసిరేశారు. మునులను దేవతలను కసిదీర కొట్టి తిట్టి బాధించారు. కళ్ళెదుట భర్తలు చావు దెబ్బలు తింటూ ఉంటే చూడలేక మునిపత్నులు, సురాంగనులు చేతుల్లో ముఖాలు దాచుకొని పరిగెత్తారు అక్కడి నుంచి. యజ్ఞవాటిక అంతటినీ శ్మశాన వాటికలాగా చేసి భీకరంగా నవ్వుతూ నిల్చున్నాడు వీరభద్రుడు. వెన్నిచ్చి పారిపోతున్న దక్షుడు చేతులు చాసి అందుకున్నాడు వీరభద్రుడు. బంతిలా అతన్ని కింద పడేశాడు. లేవకుండా అతన్ని నుదురు మీద కాలు ఉంచి మట్టిని తొక్కినట్టు తొక్కి పడేశారు. కత్తితో శిరస్సు ఖండించాడు. తెగిపడ్డ శిరస్సును చేతిలోకి తీసుకొని చూసి ఆనందించి దానిని దక్షిణాగ్నిలో హోమంలో వేసేశాడు. దక్షిణ సంహారంతో వచ్చిన పని అయిపోయింది. ప్రమదులతో మరలిపోయాడు వీరభద్రుడు. కైలాసానికి చేరుకున్నాడు.
సతీ వియోగదగ్ధుడైన శంకరుడు విరాగ భావంతోనే కైలాస శిఖరంపై తపస్సు ప్రారంభించాడు. అదే సమయంలో తారకుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేసి మరణం లేకుండా వరాన్ని పొందాడు. పుట్టిన ప్రతి పాని గిట్టక తప్పదు. సురులకు తప్ప అసురులకు ఆ వరం ఇవ్వకూడదు కాబట్టి మరి ఏదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. సరే అన్నాడు తారకుడు. శివుడికి పుట్టిన సంతానం, అందులోనూ 7 ఏళ్ల బాలుడి చేతులు తప్ప మరెవరి చేతిలోనూ మరణించినటువంటి వరం కోరుకున్నాడు తారకుడు. ఎందుకంటే శివుడి భార్య సతీదేవి విలువని పేరంటానికి వెళ్ళి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానానికి తట్టుకోలేక యోగాగ్నిలో దహించుకుపోవడంతో శివుడు సతీ వియోగ దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు. అటువంటి సమయంలో శివుడికి పుత్రుడు పుట్టడం అసంభవం కాబట్టి తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆ విధమైన వరం కోరుకున్నాడన్నమాట. సరే అన్నాడు బ్రహ్మ. అసుర జన్మ కారణన పుట్టుకతోనే సంక్రమించిన వరానికి ఈ వరబలం తోడు కావడంతో తనను ఎవరు జయించలేరు అన్న ధీమాతో తారకాసురుడి ఆగ్రహాలు తట్టుకోలేక విధంగా తయారయ్యాయి. వాటికి మిత్రుడైన సూరపద్ముడు కూడా జతయ్యాడు. ఇద్దరూ కలిసి దేవతలను, మానవులను, మునులను, సాధు ప్రాణులందరినీ నానా హింసలకు గురి చేయసాగారు. దాంతో అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. తమను ఆ దృశ్యం నుంచి కాపాడమని. ఆ రాక్షసుడు నుదుట రాత రాసిన విధాతకు తెలియదా వాడిని ఎలా సంహరించాలి అనేది? దేవతలకు ఒక ఉపాయం చెప్పాడాయన. శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలేరు కాబట్టి మనందరం కలిసి శివుడిని వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలి. అప్పుడు మన పని సులువు అవుతుంది అన్నాడు బ్రహ్మ. దీంతో అందరూ కలిసి శివుడి దగ్గరికి చేరి పరమేశ్వరుడికి తమ మొరను వినిపించారు. లోకకంటకుడైన తారకాసురుడు వరగర్వంతో అంతులేని దురాగతాలకు పాల్పడుతున్నాడు. అతన్ని సంహరించగల పుత్ర సంతతిని పొందడం కోసమైనా వివాహానికి అంగీకరించవలసిందిగా దేవతలు ప్రార్థించారు. వారి ప్రార్థనలు విని కూడా పరమేశ్వరుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తపస్సు చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తానని సమాధానం ఇచ్చాడు. దీంతో దిక్కుతోచని బ్రహ్మాది దేవతలు వైకుంఠానికి వెళ్ళి తమ దుస్థితిని విన్నవించుకున్నారు. అప్పుడు విష్ణువు దేవతలందరితో కలిసి పరమేశ్వరుని ప్రార్థించారు. పరమేశ్వరుడికి భార్య కాదలసిన శక్తి స్వరూపిణి అయిన కాంతగా అవతరించవలసిందిగా దేవతలందరూ కూడా దేవిని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు ఆలకించిన జగన్మాత దేవతలకు అభయాన్ని ఇచ్చింది. అమిత భక్తితో చిరకాలంగా అన్ని సేవిస్తున్న హిమవంతుని పుత్రికగా జన్మించినదని ప్రకటించింది. ఆ మాటలకు హిమవంతుడు పొంగిపోయాడు. అమ్మా, నా ఇంట బిడ్డగా జన్మిస్తానని అనుగ్రహించావు. అయితే బిడ్డగా జన్మించిన నిన్ను నేను అర్థం చేసుకొని తగిన విధానంగా ప్రవర్తించగల వివేకాన్ని ప్రసవించు తల్లి అని హిమవంతుడు దేవిని ప్రార్థించాడు. అంతటా ఆమె హిమవంతుడికి భక్తి, జ్ఞాన, వైరాగ్య, యోగ సాధనాలను వరించింది. ఈ విధానంగా సతీదేవి పర్వతరాజైన హిమవంతుడి పుత్రికగా పుట్టింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయింది ఆమెకు చిన్నప్పటి నుంచి శివుడంటే వల్లమాలిన భక్తి. ఆ భక్తి కాస్త ఆయన్ను పరిణయం చేసుకోవాలి అన్నటువంటి ఆమ్రక్తిగా మారింది. సాక్షాత్తు పరమశివుని పతిగా పొందాలి అంటే మాటలా మరి. అందుకే తపస్సు చేయడం మొదలుపెట్టింది. దీంతో దేవతలు శివుని వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలి అనుకున్నారు. అందుకు సమ్మతులు ఎవరని ఈ విధంగా మన్మధుడు ముందుకొచ్చాడు. మన్మధుడి భార్య రతీదేవి ముందు భర్తను వాదించినప్పటికీ లోక కళ్యాణం కోసం సరే అని ఒప్పుకుంది. ఇక్కడ సతీదేవి మహావైరాగ్యంలో ఉన్న శివుడి తపస్సును భంగం చేయకుండా ఆయన తపస్సు చేసే ప్రదేశమంతా రోజు చక్కగా అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టేది. ఆయన ఏమైనా తింటాడేమోనని పళ్ళు తెచ్చి ముందట పెట్టేది. ఇలా ఎంతకాలం గడిచినా శివుడు కళ్ళు తెరవనేలేదు. కానీ పార్వతి మాత్రం అన్న పానీయాలు మానేసి కేవలం పండుటాకులు మాత్రమే తింటూ అపర్ణగా మారింది. ఒకరోజు మన్మధుడు కాస్త ధైర్యం చేశాడు. తన చెలికాడైన వసంతుణ్ణి తోడు చేసుకొని పూల బాణాలతో శివుణ్ణి తపస్సు నుంచి మళ్లించి ఆయన కోపాగ్నిలో కీలల్లో బూడిదయ్యాడు. ఆ తర్వాత
జరిగిందంతా కూడా తొలగించిన శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. వారికి కుమారస్వామి జన్మించాడు. ఆ కుమారస్వామి దేవతల సైన్యానికి అధిపతిగా తారకాసురుని సంహరించాడు. యోగ సాంప్రదాయంలో ఒక అందమైన కథ ఉంది. ఆదియోగి శివుడు ఇక పార్వతీదేవిల వివాహం అనేది ఒక గొప్ప వేడుక. పార్వతి ఒక యువరాణి కనుక ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించారు. రాజులు, రాణులు, దేవుళ్ళు, దేవతలు ఒకరిని మించి మరొకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారు. అప్పుడు పెళ్లి కొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపాద మస్తకం విభూది రాసుకొని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు. ఆయన పరమానంద భక్తుడై మునిగి తేరుతున్నాడు. అతని పరివారంలో ఉన్న జీవులందరూ కూడా మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన వక్రీకరించిన రూపాలతో ఉన్నారు. ఎవరికి అర్థం కాని ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు. మీనాదేవి పార్వతి తల్లి పెళ్లి కొడుకుని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు పార్వతి శివుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఎలా ఉన్నా నాకు ఎలాంటి అభ్యంతరము లేదు, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు కావాల్సింది మీరు, కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది. ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరణ చేసుకుని వచ్చాడు. అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు. అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడ చూడలేదు. ఆయన 9 అడుగులు ఎత్తున్నాడు. ఆయన నిల్చుంటే గుర్రం తలతో సమానంగా ఉండేదట. శివుడు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వివాహాల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల పుట్టు పూర్వోత్తరాలను ఎన్నో గొప్పగా చెప్తారు. వారి వంశం ఎక్కడ, వారు ఎలాంటి రక్తం నుంచి వచ్చారు అంటూ వాళ్ళ వంశ వృక్షం గురించి చెప్తారు. పెళ్లి కూతురు విషయానికి వస్తే ఆమె తండ్రి హిమవంతుడు, హిమాలయ పర్వత ప్రాంతాలకి రాజు. వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి ఇప్పుడు పెళ్లి కొడుకు సంగతి ఏమిటి అని అడిగారు. శివుడు మౌనంగా అలాగే కూర్చొని ఉండిపోయాడు. ఆయన ఏమీ చెప్పలేదు. పోనీ అతని పరివారంలో వారి భాషలో అర్థం చేసుకోగలిగిన వారు కూడా ఎవరూ లేరు. వారిలో అర్థం కాని శబ్దాలు చేస్తున్నారు. పెళ్లి కూతురు తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది. పుట్టు పూర్వతరాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆయన ఎక్కడివాడు? ఎవరికి తెలియదు. ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఏ వంశమో తెలియదు. ఈ వ్యక్తికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయను అంటూ కోపంతో లేచాడు. పెళ్లికి అతిథిగా వచ్చిన తన ఏకతార పట్టుకుని ముందుకు వచ్చాడు. ఏకతార అనేది ఒకటే తీగ ఉండే ఒక సంగీత వాయిద్యం. ఆయన తన ఏకతారతో టంగ్ 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 అని శబ్దం చేశాడు. రాజుకు మరింత కోపం వచ్చింది. ఇప్పుడు ఏకతార ఎందుకు వాయిస్తున్నారు అని అడగ్గా నాదుడు ఇలా పలికాడు, ఇదే అతడి మూలం. అతనికి తల్లి లేదు, తండ్రి లేడు. అయితే మరి అతడికి మూలమేది అంటే టంగ్ ఆయన మూలనాదం, ప్రకంపన నాదం నుంచి ఆయన ఆవిర్భవించాడు. ఆయనకు తల్లిదండ్రులు లేరు, తాత ముత్తాతలు, అసలు వంశవృక్షమే లేదు. ఆయన స్వయంభువు, స్వయంగా సృష్టించుకున్నవాడు. పూర్వోత్తరాలు అంటూ ఏమీ లేవని ఒక అస్తిత్వమే ఆయన. అలా పలకగా రాజు మండిపడుతూ ఉన్నాడు. ఆయన వివాహం జరిగింది. శివుడి వివాహం గురించి తెలిసిన విష్ణువు, బ్రహ్మ ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు. మరొక విశేషం ఏంటో తెలుసా? ఈ వివాహ కార్యక్రమాలన్నింటినీ విష్ణువు చూసుండి వివాహంలో పండితుడుగా బ్రహ్మ వ్యవహరించాడు. ఈ వివాహానికి మునుపు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఆలయానికి దగ్గరలోని చిన్న గుంతలలో స్నానాలను ఆచరించారట. అందుకే వాటికి రుద్రకుంట, విష్ణుకుంట, బ్రహ్మకుండ అని పేరు వచ్చాయి. వివాహ మహోత్సవ సమయాలలో బ్రహ్మ మంత్రాలు చదువుతూ బ్రహ్మర్షులను ఏర్పరచుకుంటూ ఆధారాలు ఉన్నాయి. పూర్వం కావేరీ నది జలాలచే పవిత్రమైన చెవుల దేశంలో కానుక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు భార్యతో కలిసి శివభక్తులకు సేవ చేయడమే పరమావధిగా సేవలు చేస్తుండేవాడు. శివభక్తులు భోజనం చేసిన తర్వాతే
తాము భోజనం చేయాలి అని వ్రతాన్ని పెట్టుకుని దాన్ని అనుసరిస్తూ ఉండేవారు. శివభక్తుల ముందు తాను ఒక చిన్నవాడిగా, సామాన్యుడిగా వారికి సపరిచర్యలు చేస్తూ రావడం వలన అతడికి చిరుతొండన్ నాయనార్ అనే పేరు లోకంలో ప్రసిద్ధమైనది. ఈ విధానంగా భక్తుల సేవలో కాలం గడుపుతూ ఉండగా అతడికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి సిరియాల దేవుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చాడు. నాయనల్ కైలాసవాసి అయిన పరమేశ్వరుడు చిరుతొండ నాయనార్ భక్తిని పరిచయం చేసి అతన్ని తన కరుణా కటాక్షాలతో అనుగ్రహించాలి అనుకున్నాడు ఆ మహాశివుడు. దీంతో మహాశివుడు భైరవ యోగి వేషాన్ని ధరించి ఆ గ్రామానికి చేరుకున్నాడు. చిరుతొండ నాయనార్ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి అని పలికాడు. వెంటనే చిరుతొండ నాయనార్ భార్య ఇంటి లోపల నుంచి బయటికి వచ్చి, స్వామి, నా భర్త శివభక్తులకు ఆహారాన్ని సమర్పించిన తర్వాతే ఆహారాన్ని తీసుకొని నియమాన్ని కలిగారు. ఈరోజు భక్తులు ఎవరు మా ఇంటికి రానందున వాళ్ళని వెతుక్కుంటూ ఆయన బయలుదేరాడు. వారు మిమ్మల్ని చూస్తే ఎంతో ఆనందిస్తారు. మీరు ఇంటి లోపలికి వచ్చి ఆశీనులు కండి అని ప్రార్థించింది. దీంతో భైరవ వేషధారి అయిన శివుడు ఇలా పలికాడు, నేను చిరుతొండ నాయనార్ చూడడానికి ఇక్కడికి వచ్చాను. వారు లేనప్పుడు ఇంట్లోకి నేను రాను. ఇక్కడే గణపతి సారం దేవాలయం సమీపంలో ఉన్న భక్తి చెట్టు కింద కూర్చొని ఉంటాను. నీ భర్త ఇంటికి వస్తే నేను అక్కడ ఉన్నట్లు చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక శివభక్తుల కోసం అన్వేషిస్తూ వెళ్ళిన సిరితొండ నాయనార్ ఎవరో కనిపెట్టకపోవడం వలన నిరాశతోటే ఇంటి దారి పట్టాడు. భర్తను చూడగానే అతని భార్య ఇలా పలికింది, మీరు బయటకు వెళ్ళినప్పుడు శివభక్తుడు ఒకరింటికి వచ్చాడు. అతను ప్రస్తుతం గణపతి సార దేవాలయం శ్రీ పల్లవుని అతి చెట్టు కింద కూర్చొని ఉన్నాడని చెప్పింది. ఆ మాటలు వినగానే అత్యంత ఆనందంతో చిరుతొండ నాయనార్ వేగంగా అక్కడికి వెళ్ళి ఆ భైరవమునికి నమస్కారం చేసి ఇలా పలికాడు, స్వామి, మీరు మా ఇంటికి వచ్చి ఆహారాన్ని స్వీకరింపలేని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ఆ మాటలకు యోగి ఇలా పలికాడు, నేను 6 నెలలకొకసారి మాత్రమే ఆహారం తీసుకుంటాను. పశువుల మాంసాన్ని ఆహారంగా ఇస్తే దాన్ని మాత్రమే నేను తింటాను. ఇది నా పద్ధతి అన్నాడు. ఆ మాటలకు చిరుతొండ నాయర్ ఇలా పలికాడు, స్వామి, మీరేమీ సందేహం పెట్టుకోవద్దు. నా దగ్గర పశువులు, దున్నపోతులు, పొట్టేళ్ళు, మేకలు మందలుగా ఉన్నాయి. వాటిలో మీకు ఏది కావాలని చెప్తే అదే త్వరగా వండి మీకు ఆలస్యం చేయకుండా నేను వడ్డిస్తాను అని చెప్పాడు. దాంతో చిరుతొండ నాయనార్ ప్రేమపూర్వకంగా మాట్లాడడం విన్న శివయోగి ఇలా పలికాడు, చిరుతొండ నాయనార్, నీకు తినడానికి అడిగింది నీవు అనుకున్నట్టు పశు మాంసం కాదు, మానవ మాంసాన్ని నేను అడిగాను. మానవ మాంసాన్ని మాత్రమే నేను ఆహారంగా స్వీకరిస్తాను. అది కూడా 5 సంవత్సరాలలోపు పసి బాలుడై ఉండాలి. శరీర అవయవాలను ఇలాంటి లోపము లేనివాడై ఉండాలి. అటువంటి మాంసాన్ని మాత్రమే నేను తింటాను. అంతేకాదు, ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకై ఉండాలి. ఆ పిల్లవాడిని తండ్రి గట్టిగా పట్టుకోవాలి. ఇద్దరు ఈ పనిని సంతోషంగా చేయాలి. కంట్లో ఒక్క కన్నీటి బొట్టు కూడా కింద రాలకూడదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు బాధపడితే ఆ పాపం నాకే చుట్టుకుంటుంది కదా. ఈ విధంగా వాడిన మాంసాన్ని నేను తింటాను అన్నాడు. ఆ మాటలకు చిరుతొండ నాయనార్ ఇలా పలికాడు, స్వామి, అదేమంత కష్టమైన పని కాదు. మీరు మా ఇంట్లో భోజనం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను వెళ్ళి వంట చేస్తాను అని చెప్పి వేగంగా ఇంటికి తిరిగి వచ్చాడు నాయనార్. భర్త రాక కోసం ఎదురు చూస్తున్న నాయనార్ భార్య గుమ్మం ముందు ఎదురు చూస్తూ నిలబడి ఉంది. భర్తను చూడగానే ఆమె ఎంతో సంతోషించింది. వెంటనే భర్త భార్యతో ఇలా పలికాడు, శివయోగి మన ఇంట్లో భోజనం చేయడానికి సమ్మతించాడు. ఒక చిన్న పిల్లవాడిని చంపి ఆ మాంసాన్ని వండి అతడికి వడ్డించాలి. అతను 5 సంవత్సరాలలోపు బాలుడై ఉండాలి అని జరిగిందంతా కూడా చెప్పాడు. ఇక భార్య భర్త మాటలకు సమ్మతించి ఆలస్యం చేయకుండా గురుకులానికి వెళ్ళిన తన కుమారుణ్ణి పిలుచుకురండి అని కోరింది.
భార్య మాటలకు సంతోషించి నీలకంఠ నాయనార్ గురుకులానికి వెళ్ళి కుమారుణ్ణి ప్రేమతో భుజాల మీద ఎక్కించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఇక తల్లిదండ్రులు ప్రేమతో చివరిగా కుమారుడికి స్నానం చేయించారు. తల దువ్వి కొత్త బట్టలు తొడిగి చక్కగా అలంకరణ చేశారు. శివభక్తుడికి మాంసం చేయాలని చెప్పి తల్లి కుమారుడైన సిరియాల దేవుణ్ణి కాళ్ళను చేతులను తన 2 చేతులతో గట్టిగా పట్టుకోగా చిరుతొండ నాయనర్ కత్తితో దేహాన్ని ఖండించడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు సంతోషంగా చేస్తున్న ఈ పనిని చూసి కుమారుడైన సిరియాల దేవుడు కూడా సంతోషంగా చిరునవ్వులు చిందించాడు. ఇక చిరుతొండ నాయనర్ తల మాంసం వంటకు పనికిరాదని భావించి దాన్ని భద్రపరచమని చెప్పి మిగిలిన శరీర భాగాలను వేరువేరుగా వంటలుగా వండి ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఇక చిరుతొండ నాయనర్ సంతోషంగా భైరవయోగి ఉన్న చోటకు వెళ్ళి నమస్కారం చేసి, స్వామి, మీరు కోరినట్టుగా ఆహారాన్ని సిద్ధం చేశాము, భోజనానికి దయచేయండి అన్నట్టుగా అతన్ని భోజనానికి ఆహ్వానించాడు. విశాలమైన అరటి ఆకులను శివయోగి ముందు పరిచి వండిన వంటకాలను వరుసగా వడ్డించారు. వాటిని చూసి శివయోగి ఇలా పలికాడు, నేను చెప్పిన విధానంగా శరీరంలోని అన్ని భాగాలను వండారా అని ప్రశ్నించాడు. ఆ మాటకు ఆ దంపతులు ఇలా అన్నారు, తల మాంసాన్ని మీరు తినరని భావించి దాన్ని మాత్రం వండకుండా వదిలేశాము అని చెప్పారు. దానికి శివయోగి, అయ్యో, ఎంత పని చేశారు, నేను ఇష్టంగా తినేది తల మాంసం అనగానే ఆ దంపతులు ఎంతో బాధపడి తలను రోట్లో వేసి నంచి మాంసంగా వడ్డించారు. అప్పుడు భైరవుడికి మరొక నిబంధన పెట్టారు. అది ఏంటి అంటే, నాకు ఒంటరిగా కూర్చొని తినే అలవాటు లేదు, మీకు కొడుకు ఉంటే అతన్ని పిలవండి, నాతో కలిసి భోజనం చేస్తాడు అని ఆజ్ఞాపించాడు. అతను ఎక్కడా లేడని చిరుతొండ నాయనర్ చెప్పగా యోగి ఇలా అన్నాడు, లేదు, నీ కొడుకు ఎక్కడికి వస్తేనే నేను భోజనం చేయడానికి సాధ్యమవుతుంది, కాబట్టి నీ కుమారుణ్ణి గట్టిగా పిలవమని చెప్పాడు. ఆ విధానంగా దంపతులు శివయోగి చెప్పినట్టుగా గట్టిగా సిరియాల దేవుణ్ణి పిలవగానే సిరియాల దేవుడు గురుకుల ఆశ్రమం నుంచి వస్తున్నట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక తల్లి తన కొడుకు రావడం వలన అతన్ని ఆలింగనం చేసుకొని భర్త చేతులకు అందించింది. కొడుకు రావడం వలన ఇక శివభక్తుడు ఆహారాన్ని స్వీకరించాడు. వెంటనే భైరవ రూపంలో ఉన్న పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. వెంటనే శివ పార్వతులు అక్కడ ప్రత్యక్షమై వారి భక్తికి మెచ్చి ఆ ముగ్గురికి శివ సాహిత్యాన్ని కలిగించారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శివభక్తులకి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. చిదంబరానికి చెందిన తిరునీలకంఠన్ మరియు ఉద్ధృత శివభక్తులు పంట కూడా ఆయనకి అత్యంత గౌరవం ఉండేది. నీలకంఠ నాయనర్ మట్టితో అందమైన భిక్ష పాత్రను చేసి వాటిని శివభక్తులకు ఉచితంగా అందించేవాడు. ఈ విధానంగా వాళ్ళతో కలిసి ఆనందంగా ఆకాశవంతమైన గృహ జీవితాన్ని గడిపేవాడు. మహాశివుడు లోకాలను రక్షించడానికి గరుడాల్ని మింగి నీలకంఠుడు అయినట్టుగా ఎప్పుడూ కూడా శివుణ్ణి నీలకంఠుడిగా ప్రార్థించేవాడు. అందుకే ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా నీలకంఠ నాయనార్ అని పిలిచేవారు. ఈయన్ని మంచి గుణాలున్న ఒక రోజున కామానికి వసుడై పొడుపుకత్తె ఇంటికి వెళ్ళాడు. ఇంటికి రాగానే అతని భార్య ఈ విషయాన్ని పసిగట్టింది. హృదయం వేధిస్తున్న దాన్ని బయటపడనీయకుండా భర్తకు యోగిరాలైన భార్యగా సేవ చేస్తూనే దాంపత్య సమాగమనని మనసులో వెలవేసింది. నాయనర్కు ఆమె చర్యలు అర్థం కాలేదు. ఒక రోజున్న కోరికతో ఆమెను సమీపించబోగా ఆమె నీలకంఠుడిపై ఆనపెట్టింది. ఆయన పేరుతో మిమ్మల్ని అడుగుతున్నాను, మమ్మల్ని తాకకండి. ఆమె మమ్మల్ని అన్నది కాబట్టి నీలకంఠ నాయనర్ లోకంలో ఏ స్త్రీని తాకకూడదని నిశ్చయించుకున్నాడు. పరమశివుడిపై ఆయనకు అంత అనన్య ప్రేమ. ఈ విధానంగా ఒకరినొకరు తాకకుండా జీవించడం మొదలుపెట్టారు. దీని గురించి బయట ప్రపంచంలో ఎవరికీ ఏమీ తెలియదు.
సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు వృద్ధులు కూడా అయిపోయారు. దీంతో ఆ మహాశివుడికి వారి ఔన్నత్యం లోకానికి దాటాలనిపించింది. అందుకని ఒక శివయోగిగా రూపుదాల్చి నీలకంఠ నాయనర్ ఇంటికి వీచేశాడు మహాశివుడు. నీలకంఠ నాయనర్ సాధారణంగా తన ఇంటిలోకి ఆహ్వానించాడు. సపర్యలు చేశాడు. యోగి ఒక భిక్ష పాత్రను నీలకంఠ నాయనర్కిచ్చి ఇలా పలికాడు. నీలకంఠ నాయనర్, నేను మరలా వచ్చే వరకు దీన్ని జాగ్రత్తగా ఉంచు. ఇది నాకు అత్యంత విలువైనది. దీన్ని తాకినంతనే ప్రతి వస్తువు కూడా పవిత్రమైపోతుంది. అందుకని జాగ్రత్తగా కాపాడు అని చెప్పి ఆ భిక్ష పాత్రను నీలకంఠ నాయనర్కిచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. నీలకంఠ నాయనర్ ఆ భిక్ష పాత్రను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. చాలా కాలం గడిచిన తర్వాత ఒక రోజున శివయోగి తిరిగి వచ్చి నీలకంఠ నాయనను ఆ భిక్ష పాత్రకి అడిగాడు. శివయోగి దాన్ని మాయం చేసి ఆ పాత్రను తెచ్చే పని నీలకంఠ నాయనర్ ఇల్లంతా వెతికాడు. ఆ పాత్ర ఎక్కడా కనిపించలేదు. అది ఏదో మాయగా ఉంది. సిగ్గుపడ్డాడు నీలకంఠ నాయనర్. భయంతో వణుకుతూ శివయోగి పాదాలపై పడ్డాడు. ఆ పాత్ర ఎక్కడా కనిపించటం లేదు అని వాపోయాడు. దీంతో యోగికి విపరీతంగా కోపం వచ్చింది. దాంతో నీలకంఠ నాయనర్ను నీవు దొంగవి అని, మోసగాడివని నిందించాడు. నీలకంఠ నాయనర్ ఆ పాత్ర కన్నా విలువైన పాత్ర ఇస్తా అన్నాడు. దానికి శివయోగి ఒప్పుకోలేదు. పదే పదే శివయోగికి తాను ఆ పాత్రను దొంగిలించలేదని, ఏదో మాయగా అతడికి కనిపించటం లేదని, అది ఎలా మాయమైందో తనకు అర్థం కావటం లేదని చెప్పాడు నీలకంఠ నాయనర్. అప్పుడు శివయోగి ఇలా పలికాడు. నీవు చెప్పింది నిజమే అయితే నీ భార్య చేపట్టుకుని ప్రమాణం చెయ్యని అడిగాడు. నీలకంఠుడి పైన ఆన పెట్టడం వలన నీలకంఠ నాయనర్ దానికి ఒప్పుకోలేదు. అతడిని అనంగీకారం నీలకంఠ నాయనర్ యొక్క దోషాన్ని చెప్పుకొని శివయోగి పలికాడు. అందుకని దొంగతనం నేరంపై న్యాయస్థానానికి తీసుకొని వెళ్ళాడు. శివయోగి చెప్పినట్టుగా ప్రమాణం చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. నీలకంఠ నాయనర్ తన భార్య ఒక కర్రను, ఇద్దరు చిలక కొన పట్టుకొని చెరువులో మునగబోయారు. కానీ యోగి వారిద్దరూ కర్రను పట్టుకొని కాకుండా చెయ్యి పట్టుకొని నీటిలో మునగాలి అన్నాడు. నిజం నిరూపణ కొరకు ఒకరి చెయ్యి పట్టుకొని నీట మునగాలని ఆదేశించారు. నీలకంఠ నాయనర్ తన ఆన గురించి ఇక నిజం దాచలేకపోయాడు. దీంతో అతను భార్యాభర్తల మధ్య జరిగింది దేవుడి మీద ఆన గురించి వెల్లడించి తాను తన భార్య చేతిని తాకజాలనని విన్నవించాడు. ఈ విధంగా చెప్పి ఇద్దరు కర్రను చెరొక్క కొన పట్టుకొని నీటిలో మునిగారు. అయితే ఒక విచిత్రం జరిగింది. ఇద్దరు నీట మునిగి బయటకు లేవగానే వారిద్దరూ రూపాసుడైన యవ్వనవంతుడిగా మారిపోయారు. శివయోగి అంతర్ధానమైపోయాడు. వెంటనే పార్వతీ పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అప్పుడు వారు ఇలా పలికారు. మీరు అత్యంత సంయమనంతో భక్తితో జీవనం జరిపిన పుణ్య విశేషించి మీరిద్దరూ నిరంతరం యవ్వనవంతులుగా నా లోకంలో శాశ్వతంగా నివసించండి అని వారిని తమ లోకానికి తీసుకుపోయారు. శివభక్తి తత్పరత సమయం నిర్మల జీవనం ఎలా పరమశివుడి యొక్క శాశ్వత స్థానాన్ని చేర్చగలవో పరమశివుడు లోకానికి వెల్లడించాడు. పరమశివుడిపై అనన్య భక్తి నీలకంఠ నాయనర్ను చెడు పనుల నుంచి, చెడు తలంపుల నుంచి వైముఖ్యత కలిగించి సంశక్తులుగా వారిని నిలబెట్టి అంత్యమున వారికి శివ సాహిత్యం కలగడానికి కారణభూతమైనది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. జన్మ జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.